నమస్కారం. టైం టు టైం న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జనాభా నిర్వహణపై కొత్త పాలసీ తీసుకొచ్చామన్న సీఎం చంద్రబాబు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా చర్యలపై చర్చ. కనీసం 2 పిల్లలు ఉండాలన్న సీఎం అభిప్రాయం. జనాభా పాలసీపై ప్రజాభిప్రాయం సేకరణ. నిషేధిత భూముల పేరిట భారీ స్కామ్ అన్న హరీష్ రావు. జాబితా 1 కోటి ఎకరాలకు దాటిందన్న మాజీ మంత్రి. నిషేధిత భూముల వివరాలు ఆన్లైన్లో పెట్టాలన్న డిమాండ్. ఈ అంశంపై వైట్ పేపర్ విడుదల చేయాలన్న హరీష్. ఉపాధి హామీ చట్టం బూటకమంటూ షర్మిల విమర్శలు. కూలీలకు ఉపయోగం లేని చట్టం అంటూ ఆరోపణ. కాంగ్రెస్ హయాంలో 100 రోజుల పని ఇచ్చామన్న షర్మిల. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలన్న డిమాండ్. మూసీ అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు చేశామన్న కేటీఆర్. 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవాహానికి ప్రణాళికలు. 547 కోట్లతో 15 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి. ఎస్టీపీలు పూర్తయితే శుద్ధి నీరు మూసీలోకి వస్తుందన్న కేటీఆర్. తప్పుడు కేసులతో 4 ఏళ్లు వేధించారన్న కవిత. కోర్టు డిశ్చార్జ్తో సత్యం గెలిచిందన్న కల్వకుంట్ల కవిత. మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమల యాత్ర. కొత్త పార్టీకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుంటాయన్న కవిత. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇకపై జనాభా నిర్వహణపై చర్చలు ప్రారంభించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత తుది రూపు ఇస్తామని చెప్పారు. శాసనసభలో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒక దంపతులకు కనీసం 2 పిల్లలు ఉండాలని, 3 పిల్లలు ఉంటే ఇంకా మంచిదని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించే విధంగా పాలసీని రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇంట్లో 5-6 మంది 10 మంది ఉండడం, పెద్దలు అడ్వైజ్ చేయడం, పిల్లలు వినడం, ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవ పడినా సర్ది చెప్పడం, వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ గైడెన్స్ ఇచ్చి మెంటరింగ్ ఇచ్చి ముందుకు తీసిపోయే పరిస్థితి వచ్చారు. ఇప్పుడే కోవూరు ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాల్యూస్ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. దిశ ఈవెన్ టుడే ప్రపంచంలో ఫ్యామిలీ విలువలుండే ఏకైక దేశం భారతదేశం. దిశ ఆ గౌరవం ఉంది, ఆ విలువలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇప్పుడు ఆలోచించిన దిశ బిగ్ ఫ్యామిలీస్ మోర్ బెనిఫిట్స్. ఇటీవల కాలంలో మనం అందరం ఏం చేస్తున్నాం అంటే, పెన్షను ఒక ఇంటికి ఒకటి, ఇల్లు ఇంటికి ఒకటి, రేషన్ 5 కేజీలు మనిషికి, మ్యాక్సిమం 25 కేజీలు సీలింగ్. అంటే 7 మంది ఉంటే 25, 3 ఉంటే 15, 1 ఉంటే 5 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే కానీ 7 మంది ఉండే వాళ్ళకి 35 కాకుండా 40 కేజీలు ఇస్తే ఆ ఇన్సెంటివ్ కన్నా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడితే 5-6 మంది ఉంటే ఒకే బెడ్రూమ్. దీంతో ప్రతి ఒక్కరూ ఇంకొక ఇంటికి అప్లికేషన్ పెట్టుకొని డివైడ్ అని చూపించుకోవడం, నోటి పోవడం జరుగుతున్నాయి. అందుకే నేను ఆలోచించేది, ఎక్కువ మంది ఉంటే 2 బెడ్రూమ్ హౌస్ ఇద్దాం, ఇంకా ఎక్కువ మందిని 3 బెడ్రూమ్ హౌస్ ఇద్దాం, పెద్ద కుటుంబాలను ప్రోత్సహిద్దాం, పాలసీస్ అన్నీ రివ్యూ చేద్దాం. అప్పుడు ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు చూసుకుంటారన్న ఆలోచనతో ఆటోమేటిక్గా పిల్లలు కూడా కనడం కానీ దీనికి కూడా ప్రోత్సహించే పరిస్థితి వస్తుంది. అందుకే తొందరలో వీ విల్ రీవిజిట్ ఆల్ అవర్ పాలసీస్. ఎంతమంది ఎక్కువ ఉంటే ఆ ఇంటికి అన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాం, ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాధవ్ గారు ఇన్ఈక్వాలిటీ 1 రీజన్ అన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, ఇవి కూడా కారణం అని చెప్పి మన గుంటూరు మాధవ్ గారు చెప్పారు. ఇంకొక పక్కన కడప మాధవ్ గారు టోటల్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకోవాలన్నా, మగవాళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి అసర్టివ్గా వారు కూడా చెప్పారు. అదే మాదిరిగా వారు మాట్లాడినప్పుడు సిలబస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ సమానం, ఈక్వల్ రైట్స్ ఎట్లా చేయాలనేది విద్యా విధానంలోనే మార్పు తీసుకురావాలని చెప్పి చాలామంది చెప్పారు. డెఫినెట్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక సందర్భంగా నాకు ఒక ఇదే దేశం నేను ఎప్పుడు కోట్ చేసేవాడిని, లీక్ వన్ వ్యూ అర్లీ డేస్. ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, కంట్రీ గురించి ఆలోచించి ఒకటి మాట్లాడాడు.
ఎక్కువ మంది పిల్లలు కనాల్సింది డబ్బులుండే వాళ్ళు ఎక్కువ మంది కనాలి అన్నాడు. దాంతో డబ్బులుండే వాళ్ళంతా మేమేం మిషన్సా పిల్లలు కనడానికి, మాకేం పని లేదా అని రివోల్ట్ అయ్యారు. డబ్బులు లేని వాళ్ళు మేమేం పనికిరాని వాళ్ళమా, మాకు పిల్లలు అవసరం లేదా, మేము పెంచలేమా, మాకు చేత కాదా. మంత్రి పొంగులేటి రాఘవకు చెందిన కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న ప్లాంట్ ను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. ఈ ప్లాంట్ ఔటర్ రింగ్ రోడ్ కు 1 కిలోమీటర్ దూరంలో ఉందని, అక్కడ 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని దళితులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా క్రష్ చేసిన మెటల్ ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వానికి ఫైన్ రూపంలో వసూలు చేయాలని అన్నారు. ఈ అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్ళు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా గంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని నరేందర్ రెడ్డి తెలిపారు. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలందరికీ, మరియు రాష్ట్రంలోని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వారు స్పందించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా నాయకులు వివరించారు. రాజ్యసభకి నామినేషన్ వేయడానికి వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇరువురు కూడా శాసనసభ ఆవరణలో నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ యొక్క దేవాలయమైనటువంటి గాంధీ భవన్కి రావడం జరిగింది. కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా శాసనసభ ఆవరణకు చేరుకుంటారు. మరొక సెట్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. నేను తెలంగాణ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నీయులు అభిషేక్ సింఘ్వి గారికి, గవర్నీయులు వేం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, వారికి ఈ రాష్ట్రం రాజ్యసభ సభ్యులుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు వారు తమ శ్రమ పడకుండా పనిచేస్తారని ఆశిస్తూ ఇప్పుడు పెద్దలు గవర్నీయులు సింఘ్వి గారిని మీతో మాట్లాడుతూ కొడతా ఉన్నాం. दोस्तों, मैं संक्षिप्त में हिंदी और इंग्लिश में आपको संबोधित करूंगा। मैंने असेंबली में जहां नॉमिनेशन फाइल हुआ वहां अपना आभार प्रकट किया था, लेकिन यहां गांधी भवन में एक विशेष स्थल है। ये कई दशकों पुराना पार्टी का स्तंभ है। बिना पार्टी के कोई सरकार नहीं हो सकती।
सरकार के बिना पार्टी हो सकती है। इसलिए अहमियत जो पार्टी की है, मैं शुरुआत करूंगा अपनी श्रद्धा, अपना आभार प्रकट करके पूरे कांग्रेस पार्टी के हर मेंबरान को और माननीय कांग्रेस अध्यक्ष खड़गे जी, पूर्व कांग्रेस अध्यक्ष राहुल जी, पूर्व कांग्रेस अध्यक्ष सोनिया जी, वरिष्ठ नेतृत्व वेणुगोपाल जी, यहाँ की जनरल सेक्रेटरी मीनाक्षी जी और वो सभी पदाधिकारी जो पार्टी को चलाते हैं, जिनके मुखिया हैं गौड़ साहब जो मेरे साथ बैठे हैं, पूरे पीसीसी के सब व्यक्तियों को, जनरल सेक्रेटरीज को, बाकी पदाधिकारियों को मेरा विशेष आभार और धन्यवाद। मैं आशा और विश्वास करता हूं कि जो मुझे स्नेह मिला है, जो समर्थन मिला है और जो एक सौहार्द मिला है पिछले 2 वर्षों में, वो प्रचुर मात्रा में भविष्य में मिलता रहेगा। और मैं ये भी आशा और विश्वास करता हूं कि तेलंगाना के इस विशेष प्रदेश में जो इतने सारे नए नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी द्वारा, पार्टी स्तर पे, उनमें से कई को రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఈ నెల 13న దిల్సుఖ్ నగర్ లో భారీ నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద విద్యార్థులు మార్చ్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఈ నెల 14న టీజీపీఎస్సీ కార్యాలయాన్ని, 15న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడిని ముట్టడిద్దాం, టీజీపీఎస్సీని 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, నోటిఫికేషన్స్ వెంటనే. 2.5 సంవత్సరాలు అయిపోయినా ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. చేయకుండా ప్రతిసారి అబద్ధాలు ఆడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, లేదంటే అతి త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి, లేదంటే మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ ఉన్నదని చెప్పేసి రకరకాల సందర్భాల్లో రకరకాల మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాటని మేము నమ్మి, ఇప్పుడు దాకా నమ్ముకుంటూ మేము నమ్మి మోసపోయినాం. ఇక మీదట మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిరుద్యోగ యువత మొత్తం మీద దీని మీదనే మొత్తం మీరు చర్చ పెట్టాలి. దీని మీద మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో ప్రతి నిరుద్యోగి ప్రతి జిల్లా నుంచి కదిలి రావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించకపోతే దీనికి కర్ణాటక తరహా ఉద్యమాన్ని రేపు మార్చి 13 తారీఖున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీలో మా గురించి నువ్వు ఎందుకు మాట్లాడవో, ఎందుకు మా గురించి చర్చ పెట్టవో, నీతో చర్చ పెట్టేలాగా, నీతో నోటిఫికేషన్ ఇప్పించేలాగా మేము ఉద్యమం చేసి ఈ తెలంగాణ యువత, నిరుద్యోగ యువత పౌరుషం ఏందో చేసి చూపిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు పెట్టి 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. అయితే సత్యం తన వైపు ఉండటం వల్ల కోర్టు కేసులో డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. వెంకటేశ్వర స్వామిపై తమ కుటుంబానికి ఎంతో విశ్వాసం ఉందని, మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమలకు వచ్చామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు జాగృతి కార్యకర్తలతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంటామని చెప్పారు. తమను ఆంధ్రప్రదేశ్లో స్వాగతించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవటులు ఉన్నారని, కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ ను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్,
కిషోర్ రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ ఓటమికి కాంగ్రెస్ నాయకులే కారణమని విమర్శించారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కోవట్లపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సస్పెన్షన్ జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మా యొక్క ఓటమి ప్రధానమైన కారణమైన వ్యక్తుల పేర్లు సార్ క్లియర్గా చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది అందరి యొక్క డిమాండ్. ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా, ఇక్కడ ఓడిపోయినటువంటి 9 మంది అభ్యర్థులు మొత్తం కూడా వీళ్ళు ఓటమిలో ప్రధానమైన పాత్ర వాళ్ళదనే విషయాన్ని మేము అంతకుముందు కూడా చెప్పినాం. పార్టీ ఉపాధ్యక్షురాలు గారికి, ఝాన్సీ రాజిరెడ్డి గారికి చెప్పినాము, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఈ విషయాన్ని మేడం గారు మన టీపీసీ అధ్యక్షుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు ప్రత్యర్థిని ఎదుర్కోవడం చాలా ఈజీ, కానీ ఈ మా పార్టీలో ఉండి మా ఎమ్మటి ఏం జరుగుతుందో మాకు తెలియకుండా మేము ఓడిపోయేంత వరకు, ఓడిపోయిన తర్వాత మాకు విషయం క్లియర్గా అర్థమైంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నంతసేపు ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులకి, చదువుకున్న వాళ్ళకి, ప్రజాసేవ చేద్దామనుకున్న వ్యక్తులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికైనా పార్టీ తెచ్చుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కనుక వాళ్ళని ప్రక్షాళన చేస్తేనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పార్టీ బలంగా ముందుకెళ్లాలి. అంటే కోవట్లని ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ మద్దతిచ్చే వ్యక్తుల మీద పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేస్తుందో, కఠినమైన చర్యలు తీసుకుంటుందో పార్టీ బలంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరం కూడా, పట్టణంలో ఉన్నటువంటి అభ్యర్థులం అందరం కూడా, ఓడిపోయిన అభ్యర్థులం అందరం కూడా మేము మా యొక్క ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, మా టీపీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రాజిరెడ్డి చెప్తున్నాం. ఇదే విధంగా ఇదే విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేయకుండా మనం గాంధీ భవన్కి వెళ్లి కూడా టీపీసీ అధ్యక్షులు కలిసి మా యొక్క బాధను విన్నవించుకునేటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకుని విషయాన్ని క్లియర్ గా చెప్పడానికి మేము అందరం కూడా సిద్ధపడుతున్నాం. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఓటర్ని కలిసే అధికారం మాకు ఉంటుంది. కానీ ఆ ఓటర్ చేత ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ లో రేపు ఎలక్షన్ అనగా వాళ్ళని భయపెట్టి ప్రలోభాలకు లోన్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవద్దు అని చెప్పి ప్రత్యక్షంగా ఆ ప్రజలు చెప్పిన సందర్భాలు మేము విన్నాం. కాబట్టి చాలా బాధ కలిగింది. ఆ బాధని ఒక మహిళని కూడా చూడకుండా నా కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తని నా నుంచి దూరం చేయడానికి నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి భారీ స్కామ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిషేధిత భూముల జాబితా 1 కోటి ఎకరాలకు దాటిందని ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాను ప్రభుత్వం ఆన్లైన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి వసూలు తీసుకున్న తర్వాత వాటిని తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో చేర్చారు, ఎన్ని తొలగించారు అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని హరీష్ రావు పేర్కొన్నారు. భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1 కోటి ఎకరాల భూములు పెట్టినారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఒక ఆయన ఉంటాడు, ఏది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి, ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరేం చెప్పిండ్రు, నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1 కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదో తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్లో పెట్టలేరు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
బీజేపీ తీసుకువస్తున్న వీబీజీ రామ్జీ చట్టం కూలీలకు ఉపయోగం లేని బూటకపు చట్టమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూలీలకు 100 రోజుల పని కల్పించామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కూలీల జీవనోపాధి కోసం రూపొందించిన ఈ పథకాన్ని బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎంపీ జేడీ శీలం పాల్గొన్నారు. 100 రోజుల పని కూడా ఇవ్వలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇది పచ్చి అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక మోసం. ఎక్కడా 100 రోజుల పని కూడా ఇవ్వలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇది పచ్చి అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక మోసం. గాంధీ విగ్రహ నిర్మాణంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చిన అపార్ట్మెంట్ ను ఇప్పుడు కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ విగ్రహం దేశంలోనే అతి పెద్దదని, అయితే దానికి పర్యాటకులు వెళ్లకుండా మూసివేశారని విమర్శించారు. ఇప్పుడు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం నిర్మిస్తామని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ఇప్పటికే ఉన్న విగ్రహానికి పర్యాటకులను అనుమతించకుండా కొత్త విగ్రహం కోసం 100 ఇళ్లను కూల్చే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. మరి అక్కడ గాంధీ ఘాట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పేగులు నా పొట్ట చింపినా నా దగ్గర 1 రూపాయి లేదు. నన్ను ఏమి అడగకండి మీరు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, బిల్లులు చెల్లించలేను, మరి అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు కట్టిన అంబేద్కర్ స్టాచ్యూని ఆ రోజు దేశంలోకి వెళ్ళి అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉన్నదో సెక్రటరీ పక్కకు, దాన్నేమో ఎవ్వరు కూడా విజిటర్స్ రాకుండా ఆపేసి బంద్ చేసి ఆడికి విజిటర్స్ ఎవరిని అలౌట్ చేయకుండా దాన్ని మొత్తం కూడా బందీగా చేసి ఇక్కడనేమో గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి అలా ముందుకు వస్తూ ఉన్నాడు. ఎంత మటుకు న్యాయం? కట్టిన విగ్రహానికేమో సందర్శకులను రానియకుండా మరి లేని విగ్రహాని కోసం ఇవాళ కొన్ని వందల ఇల్లు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు మానవత్వాన్ని కూడా చూపించిందని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ 9 సంవత్సరాల్లో 1,00,000 ఇళ్లు నిర్మించగా ప్రస్తుత ప్రభుత్వం 1,00,000 కుటుంబాలను ఇళ్ల నుంచి బయటకు పంపించే పరిస్థితి సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల ఇళ్లను కూల్చి అభివృద్ధి పేరుతో బాధలు పెంచడం సరైంది కాదన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికి కూడా చెప్పున్నారు. నీళ్ల వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకు. మూసీ నది అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు దాదాపు 55 కిలోమీటర్ల పరిధిలో నీటి ప్రవాహం సజావుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. మూసీ నదిపై 545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. బ్రిడ్జిల కింద రోడ్లు, చెక్ డ్యాంలు నిర్మించామని తెలిపారు. ప్రస్తుతం ఎస్టీపీలు పూర్తిగా నిర్మిస్తే మూసీలోకి శుద్ధి చేసిన నీరు వస్తుందని పేర్కొన్నారు. ఆ నీరు పాత నల్గొండ జిల్లాకు చేరుతుందని తెలిపారు. మూసీ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ చెప్పారు. కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. పిర్జాది కూడా మాజీ మేయర్ గారు ఇక్కడ ఉన్నారు. పత్తులగూడలో కూడా నేను సుధీర్ రెడ్డి గారు వచ్చి
మేము ఇక్కడే శంకుస్థాపన చేసినాం. మా కాలేరు వెంకటేష్ గారు, మా సుధీర్ రెడ్డి గారు వచ్చి మూసారంబాగ్ బ్రిడ్జ్ కూడా మేమే ఆనాడు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు, నీళ్లు నిల్వ ఉంటే అక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు, బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం. అది కూడా మంజూరు చేసినాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ మంజూరు చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఒక వడ్డిచ్చిన విస్తరలాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే తన కెరీర్ లో వృషకర్మ సినిమా ప్రత్యేకమైనదని నటుడు నాగచైతన్య తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేసిన కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడారు. సినిమాలో క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని తెలిపారు. కథ, పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పారు. సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడి పనిచేసిందని, ప్రేక్షకులు మంచి ఆదరణ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని, అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండేల్ రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా వృషకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని. నేను బాపీని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ, అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి, ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్, ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్, దిస్ ఇస్ సచ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్, ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి, ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచే. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చాడు. మంచి రిలీఫ్ ఇచ్చారండి, థ్యాంక్ యూ. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్కి వెల్కమ్ టు తెలుగు సినిమా. నిజంగా స్పర్శ్ ఇలా తన్ని చూస్తే చాలా అన్అజ్యూమింగ్ ఉంటాడు, బట్ వన్స్ యూ సీ హిస్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ హీస్ గివెన్ ఇట్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళు మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి, వేర్ మిస్సింగ్ యూ. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ హియర్. రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ విఎఫ్ఎక్స్. రోజు అడిగేవాడిని, రాజీవ్ ఎలా తీసుకొస్తావు అని. ఇవాళ ఒక చిన్న శాంపులే చూపించాడు. ఫైనల్ మూవీలో ఇది జస్ట్ ఒక 10%, ఏదైతే సినిమాలో ఉంది ఇది జస్ట్ ఒక 10%. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ, ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఈ సినిమాయే కాదు తండేల్లో కూడా. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనాభా నిర్వహణపై కొత్త పాలసీ తీసుకొచ్చామన్న సీఎం చంద్రబాబు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా చర్యలపై చర్చ. కనీసం 2 పిల్లలు ఉండాలన్న సీఎం అభిప్రాయం. జనాభా పాలసీపై ప్రజాభిప్రాయం సేకరణ. నిషేధిత భూముల పేరిట భారీ స్కామ్ అన్న హరీష్ రావు. జాబితా 1 కోటి ఎకరాలకు దాటిందన్న మాజీ మంత్రి. నిషేధిత భూముల వివరాలు ఆన్లైన్లో పెట్టాలన్న డిమాండ్. ఈ అంశంపై వైట్ పేపర్ విడుదల చేయాలన్న హరీష్.
ఉపాధి హామీ చట్టం బూటకమంటూ షర్మిల విమర్శలు. కూలీలకు ఉపయోగం లేని చట్టం అంటూ ఆరోపణ. కాంగ్రెస్ హయాంలో 100 రోజుల పని ఇచ్చామన్న షర్మిల. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలన్న డిమాండ్. మూసీ అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు చేశామన్న కేటీఆర్. 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవాహానికి ప్రణాళికలు. 547 కోట్లతో 15 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి. ఎస్టీపీలు పూర్తయితే శుద్ధి నీరు మూసీలోకి వస్తుందన్న కేటీఆర్. తప్పుడు కేసులతో 4 ఏళ్లు వేధించారన్న కవిత. కోర్టు డిశ్చార్జ్తో సత్యం గెలిచిందన్న కల్వకుంట్ల కవిత. మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమల యాత్ర. కొత్త పార్టీకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుంటాయన్న కవిత. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.